టీడీపీ నాయకులు హద్దుమీరి మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో తనను బెదిరించిన బుద్దా వెంకన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. బుద్దా వెంకన్న తనకు బహిరంగంగా క్షమాపణ చెప్తేనే ఈ విషయాన్ని వదిలేస్తానన్నారు. ఇక టీడీపీ నేతలు చేసిన తప్పుడు పనులను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని అన్నారు. బీజేపీ నాయకులను కార్యకర్తలను బెదిరిస్తున్న విషయం హోంమంత్రికి తెలియజేశామన్నారు జీవీఎల్. నాయకులు అనేక మంది అవి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడటం, పిచ్చి వాగుడు వాగటం, పిచ్చి ప్రేలాపనలు చేయటం చాలామంది తెలుగుదేశం నాయకులకి కొత్త ఏమీ కాదు. ఈసారి కొంచెం హద్దు మీరి మాట్లాడుతున్నారు కాబట్టి నేను అందుకే హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ఎవరైతే వ్యక్తులు ఇటువంటి ప్రేలాపనలు పడుతున్నారో వారిపైన కంప్లైంట్ చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనేక మంది నాయకులు భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని వారిని ఒక రకంగా ఏదో ఒక రకంగా వేధిస్తూ వారిపై వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులు ఇస్తూ రాష్ట్రంలో ఒక రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారు. నా పైన కూడా వ్యక్తిగతమైనటువంటి బెదిరింపులు అనేక మంది చేశారు. లేటెస్ట్ థ్రెట్ లేటెస్ట్గా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు నా పైన చేసినటువంటి బెదిరింపు సమాచారాన్ని ఇస్తూ పత్రికల్లో వచ్చిన వార్తల్ని దీంతో పాటు అటాచ్ చేస్తూ చెప్పాను. నాపై ఇటువంటి బెదిరింపులు ఇచ్చిన వ్యక్తి పేరు బుద్దా వెంకన్న. రాష్ట్రంలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అనే ఒక పెద్ద భాగోతం జరిగింది. ఆ సెక్స్ ర్యాకెట్లో, ఆ కాల్ మనీ ర్యాకెట్లో ఇతను ఒక అభియోగిగా ఉన్నాడు. కాబట్టి ఇతని పూర్వోత్తరాలు, ఇతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పైన చెక్ చేయవలసిందిగా జాతీయ గృహమంత్రిని కోరటం జరిగింది.